హలో గైస్, వెల్కమ్ టు సుమత్ టాక్స్. మరి వార్ 2 సినిమాకి సంబంధించి రివ్యూ అనమాట. ఎలా ఉంది అంటే ఇందాక చూడడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటే అంటే పర్సనల్గా నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ పోయింది. ఎప్పుడు మన తారక్ అన్న బర్త్డే వచ్చింది కదా, అప్పుడు ఒక టీజర్ రిలీజ్ చేశారు. అప్పుడు రిలీజ్ చేసినప్పుడు అప్పుడే పోయింది నాకు ఇంట్రెస్ట్. అంటే కంప్లీట్గా హృతిక్ రోషనే కనిపిస్తున్నాడు సినిమా అంతా కూడా. తారక్ అన్న ఏంటంటే ఒక స్టేచర్ పరంగా కానీ, ఒక ఫిజిక్ పరంగా కానీ, సో ఎక్కడో కానీ అది చిన్నది తక్కువైంది అని అనిపించింది నాకు. సో కంప్లీట్ సినిమా కోసం మాట్లాడుకుందాం, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతే ఫస్ట్ హాఫ్ కరెక్ట్గా మనం మాట్లాడుకోవాలి అంటే సాంగ్స్ పరంగా కానీ, సో వాళ్ళిద్దరి మధ్యన అసలు ఆ గొడవ ఎలా స్టార్ట్ అయింది అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఆ డిజైన్ చేశారో అది కొంచెం బాగుంది, బాగానే పెట్టుకున్నారు. సో ఒక స్టార్డమ్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగానే పెట్టుకున్నారు, ఓకే. బట్ కథ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ సినిమాకైనా. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయిన ఒక 30 నిమిషాలకైనా యాజ్ ఏ ఆడియన్స్ మనల్ని కథలోకి తీసుకువెళ్ళాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక 45 మినిట్స్ అయిపోద్ది, 50 మినిట్స్ అయిపోద్ది, మనకి ఇంకా ఏంటి ఇంకా స్టోరీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అసలు స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న క్వశ్చన్ స్టార్ట్ అయిపోద్ది అనమాట మనకి లోపల. సో ఆ రకంగా స్టోరీలోకి తీసుకెళ్లే ప్రాసెస్ అనేది కొంచెం లేట్ చేశారు. అదొక్కటే మైనస్ నాకు ఫస్ట్ హాఫ్లో. బట్ మిగతాదంతా కూడా పర్వాలేదు. సో నా పరంగా ఆ బీజిఎం కానీ, సో మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ పరంగా కానీ పర్వాలేదు, ఒక డీసెంట్ జాబ్ అనుకోవచ్చు. ప్రీ ఇంటర్వెల్ నుంచి కూడా మళ్ళీ సినిమా ఊపందుకుంటుంది అనమాట. సో యాక్చువల్గా ఇప్పుడు తారక్ అన్నకి ఇప్పుడు రివీల్ చేయకూడదేమో, తారక్ అన్న గుండా ఒక చిన్న వీక్నెస్ ఉంటుంది అనమాట సినిమాలో. ఆ వీక్నెస్ హృతిక్ రోషన్కి ఎలా ఉపయోగపడింది, సో దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నాడు, తారక్ అన్న ఎమోషన్స్ ఎట్లా మనకు బయట పెట్టాడు, సో చాలా విషయాలు కొంచెం కాంప్లికేటెడే బట్ బాగా చూపించారు అనమాట. అది ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంటర్వెల్ ఎపిసోడ్ అంతా కూడా చాలా బాగుంది. సో నాకైతే ఫుల్ సాటిస్ఫై అనమాట. పోస్ట్ ఇంటర్వెల్ దగ్గర నుంచి తర్వాత ప్రీ క్లైమాక్స్ నుంచి అదంతా కూడా పర్వాలేదు. మళ్ళీ సెకండ్ హాఫ్ ఎక్కడ మనకు బాలీవుడ్ సినిమా వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్ ప్రతిసారి కూడా డౌన్ చేస్తారు, ఎంత పెద్ద యాక్షన్ సినిమా అయినా సరే. ఎందుకంటే ఒకటే పాయింట్ దగ్గర తీసుకెళ్తారు అనమాట మొత్తం. ఆ సెకండ్ హాఫ్ అంతా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేవచ్చు, ఓకే క్లైమాక్స్లో వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, క్లైమాక్స్లో వీళ్ళిద్దరికి ఒక ఫైట్ ఉంటుంది, మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్తోనే సినిమా మొత్తం వెళ్తాయి సెకండ్ హాఫ్లో. సో అది గైస్, అంటే సినిమాలో ఒక కొత్తదనం కానీ, సో అంటే ఇంకా నాకు ట్రోల్ మెటీరియల్ అనిపించింది. కొన్ని సీన్లు ఉన్నాయి, ఎస్పెషల్లీ తారక్ అన్న ఎంట్రీ. సో జస్ట్ ఒక ప్యాడ్ పట్టుకుని ఇలా ఉంటాడు అంతే. సో కెమెరా ఏదో అది క్లియర్గా తెలిసిపోతుంది విఎఫ్ఎక్స్ అని చెప్పి. మరి ఏమో వాళ్ళు ఎలా అది ఐడెంటిఫై చేసుకుని తీసారో తెలియదు, కానీ అదంతా నాకు అనిపించలేదు, ఎఫెక్టివ్గా అనిపించలేదు అనమాట. విఎఫ్ఎక్స్ అయితే చాలా వరస్ట్ ఉంది అసలు. సో చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఎక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ పెట్టారు, సో ఏది రియల్గా ఉంది ఏది విఎఫ్ఎక్స్ అనేది ఎవరు చిన్నపిల్లడు చూసినా పసిగట్టేస్తాడు, అలా ఉందన్నమాట. అది కొంచెం ఫోకస్ పెట్టాల్సింది. కే రాఘవన్ రోల్ అంటారా, సో యాజ్ యూజువల్ ఇంకా యాక్చువల్గా కొన్ని సీన్స్ ఉంటాయి మీరు ఎక్స్పెక్ట్ చేసేవి, కొంచెం ఇప్పుడు లేవు, రిమూవ్ చేస్తారు అవి అన్నీ కూడా. సో మేబీ రిమైనింగ్ అంతా కూడా పర్లేదు, బాగానే వెళ్ళిపోయింది అలా కూడా. నా వరకు కూడా పర్సనల్ ఒక వాళ్ళు చెప్పాలంటే పర్వాలేదు, సినిమా హిట్ కాదు ఫ్లాప్ కాదు, పర్వాలేదు. మీరు వెళ్ళండి చూడండి, ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.